Audio Jungle. ఈ రోజు దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి సార్ ప్రోగ్రాం గురించి మనం మాట్లాడుతా ఉన్నాము. ఎందుకంటే దేశవ్యాప్తంగా ఓటర్లు లేదంటే ఓటు అనేది అత్యంత ప్రభావశీలకంగా ఉంటుంది. ఇప్పుడు దేశంలో ఏ రాజకీయ నాయకుడు లేదంటే ఎవరిని ఎన్నుకోవాలన్నా ఓటు అత్యంత ముఖ్య భూమిక పోషిస్తుంది. దానిలో భాగంగా ఇప్పుడు నిర్వహిస్తున్నటువంటి సార్ ప్రోగ్రామ్ లో పూర్తి స్థాయి ఓటర్ల తనిఖీ జరుగుతా ఉంది. కాబట్టి దానికి గడువు పూర్తి స్థాయిలో విధించుకోకుండా ఇంకొక వారం 10 రోజుల్లోనే అయిపోతా ఉంది. మనం ఏమడుతున్నాం అంటే ఈ గడువుని ఇంకా కొన్నాళ్ళు కొనసాగించి లేదంటే పొడిగిస్తే ఇంకా కొత్త ఓటర్లను ఎక్కించడానికి లేదంటే ఇప్పుడున్నటువంటి ఓటర్లను తనిఖీ చేసి పూర్తి స్థాయిలో పకడ్బందీగా ఓటర్లను మనం ఎక్కించడానికి ఉపయోగపడుతుంది. దీంతో పాటు ఆంధ్రప్రదేశ్ లో పూర్తి స్థాయిలో అధికార పార్టీ వాళ్ళ యొక్క బిఎల్ఓల సహాయంతో కొన్ని అక్రమాలు కోర్టు చేసుకుంటా ఉన్నాయి. కాబట్టి మనం కోరుతా ఉండేది ఏమంటే నిష్పక్షపాతంగా అందరూ అన్ని పార్టీల ఓటర్లని పూర్తి స్థాయిలో తనిఖీ చేసి వాళ్ళ యొక్క ఓటర్లని తొలగించకుండా చూడాలని చెప్పి మేము కోరుతా ఉన్నాము. దాంట్లో భాగంగా ఇప్పటికే గుంతకల్ నియోజకవర్గ వ్యాప్తంగా చాలా చాట్ల ఇవి జరుగుతూ ఉన్నాయి. అందుకనే మనం గుర్తుపట్టడంలో ఇప్పుడు చెప్తా ఉన్నాము. ఈ సార్ ప్రోగ్రామ్ లో భాగంగా ఈ తనిఖీ యొక్క ఓటర్ల తనిఖీని ఇంకా కొన్నాళ్ళు కొనసాగించి లేదంటే పొడిగిస్తే మనకి అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది. ఇప్పటికైనా బిఎల్ వాళ్ళందరికీ మేము సూచిస్తా ఉన్నాము. అన్ని పార్టీల ఓటర్లని మీరు పూర్తి స్థాయిలో తనిఖీ చేసి వాళ్ళ ఓటర్లని పోగొట్టకుండా చెప్పి కోరుతున్నాము. దీంతో పాటు ప్రజలు కూడా ఇప్పుడున్నటువంటి దాన్ని ఉపయోగించుకొని కొత్త ఓటర్లు కూడా మీకు ఎక్కించేకి ఈ సార్ ప్రోగ్రామ్ ద్వారా మీరు వీటిని వినియోగించుకోవచ్చు. కొత్త ఓటర్లు కావాలన్నా ఇప్పుడు మనం దీన్ని కొత్త ఓటర్లు తీసుకోవచ్చు. దాంతో పాటు వేరే ఎక్కడో ఉన్నటువంటి ఓటర్లు మన ఊర్లో తీసుకోవాలన్నా ఇప్పుడు మంచి మీకు ఒక అవకాశం లభించింది. దీన్ని వినియోగించుకొని అందరూ మీ ఓట్లను తనిఖీ చేయాలని చెప్పి సందర్భంగా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుతా ఉన్నాము. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి బీసీసీఎల్ జిల్లా కార్యదర్శి అయినటువంటి రంగనాయకులు గారిని మాట్లాడవలసింది కోరుతా ఉన్నాము. ఈరోజు ఓటు అనే ఆయుధాన్ని నిర్వీర్యం చేయకుండా దాన్ని పరిరక్షించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వ అధికారుల పైన ఉంది. మరి అందులో భాగంగా దాదాపు ఎప్పుడో 20 సంవత్సరాల కిందట నమోదైనటువంటి ఎస్ఐఆర్ ప్రక్రియలో పూర్తిగా లోపాలు ఉన్నాయి. ఆ లోపాలను సరిదిద్దడానికి ఇప్పుడు ప్రస్తుతం ఈ ఎస్ఐఆర్ ని వినియోగించాల్సింది పోయి ఇప్పుడు అధికార పార్టీకి ఒత్తాసు పలుకుతున్నారు ఈ ప్రోగ్రాం అధికారులు. కాబట్టి దీని మీద పూర్తిగా స్పందించి ప్రతి ఇంటింటికి డోర్ టు డోర్ ఓట్ టు ఓట్ ప్రతి ఒక్కరిని కలిసి ఆ యొక్క ఎన్విరోల్ ఇచ్చిన పంపిణీ చేసినటువంటి ఎన్విరోల్ ఫారం కానీ అలా రిటర్న్ తీసుకోవడంలో కానీ తిరిగి నమోదు చేయడంలో కానీ తప్పులను ప్రక్రియను చేపట్టడంలో కానీ పూర్తిగా ఓటు హక్కును కాపాడవలసినటువంటి బాధ్యత ఈ యొక్క సర్వ్ కార్యక్రమంలో చేపట్టాల్సిందిగా వైఎస్ఆర్ పార్టీ తరఫున కోరుతున్నాము. అంతేకాదు ఈ రోజు కొత్త ఓటర్లు నమోదు చేయడం లేదు. ఎందుకంటే ఈ ఎస్ఐఆర్ అయిపోవాలా పూర్తిగానే ఆ నెపంతో పూర్తిగా కొత్త ఓటర్లను ఇప్పుడు ఇంతవరకు నమోదు చేయలేదు. కాబట్టి అలా కాకుండా దీంట్లోనే ఎస్ఐఆర్ కార్యక్రమంలోనే కొత్త ఓట్లు నమోదు చేయాలి. అలాగే ఈ యొక్క కాల పరిమితి ఇంకా రేపుతో ముగుస్తుంది కాబట్టి ఈ కాల పరిమితి కూడా పొడిగించాలని దాదాపు 1 నెల దూర ప్రాంతాల నుంచి రావాల్సి ఉంది. కాబట్టి ఆ దూర ప్రాంతాలందరినీ మన రాష్ట్రానికి కానీ ఇతర ప్రాంతాలకు కానీ ఇతర రాష్ట్రాల నుంచి ఇతర పక్క రాష్ట్రాల నుంచి కానీ రావాల్సిన వాళ్ళని రావడానికి చాలా టైం పడుతుంది. కాబట్టి ఈ యొక్క ప్రోగ్రామ్ ని టైం ని ఎక్స్టెండ్ చేయాల్సిందిగా వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేస్తున్నది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుత్తి మున్సిపాలిటీ మాజీ కౌన్సిలర్ అయినటువంటి వరదరాజులు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతాము. ఈరోజు గుత్తి మున్సిపాలిటీ బూత్ పరిధిలలో అన్ని బూత్లలో జరుగుతున్న సర్ ప్రోగ్రామ్ లో కొత్త ఓటర్లను నమోదు చేయడం లేదు. మరియు మార్పులు చేర్పులు అంటే అక్కడ ఓటర్లు ఇక్కడికి రావడం ఇక్కడ ఓటర్లు అక్కడ రావడం పద్ధతిగానే ప్రక్రియ ముందుకు సాగడం లేదు. ఈ సర్ ప్రోగ్రామ్ లో సూచించిన విధంగా ఇప్పుడు ఓటర్ వెరిఫికేషన్ డోర్ టు డోర్ ఇవే జరుగుతున్నాయి. కాబట్టి ఆ మార్పులు చేర్పులకు గాను కాస్త సమయం ఇవ్వాలని గవర్నమెంట్ కోరుతూ ఉన్నాము. అలాగే ఈ సర్ ప్రోగ్రామ్ లో ఆ దూర ప్రాంతాల నుండి వచ్చే వాళ్ళకి కానీ చాలా ఇబ్బందిగా ఉంది. దూర ప్రాంతాల వాళ్ళు ఇక్కడికి వచ్చి నమోదు చేసుకోలేకున్నారు. ఈ డబల్ ఓటర్స్ ఇలాంటివన్నీ వేగవంతంగా చేయడానికి కుదరదు. కాబట్టి మరింత సమయం కాస్త పొడిగించి కొత్త ఓటర్ల నమోదు కార్యక్రమము
కూడా దీంట్లో భాగం చేస్తుంటే చాలా బాగుండేది. ఇప్పుడు మనకు గడువు అయిపోయాక కొత్త ఓటర్లను 2002 జాబితా గందరగోళంగా ఉంది కాబట్టి దాని ప్రక్రియ ప్రకారంగా ఇప్పుడు చేస్తూ టైం సరిపోవడం లేదు. ఆ 2002లో అప్పుడు పెద్దవాళ్ళు లేకపోవడము ఇప్పుడుండే పిల్లలకు అర్థం కావడం లేదు సార్ ప్రోగ్రాము. ఆ విషయంలో కూడా ఏమన్నా అధికారులు గాని కలెక్టర్ గారు ఏదన్నా గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోయి దీంట్లో మార్పులు తెస్తే బాగుంటుంది. ఎందుకంటే 2002 టైంలో అప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్లే జరిగినాయి. ఆ స్థానిక సంస్థల ఎలక్షన్ లో అప్పుడు పెద్దవాళ్ళు ఓటేసిన వాళ్ళని ఓటర్ల లిస్టులో ఉన్నాయి కాబట్టి ఈ ప్రక్రియ మరింత జాప్యం జరుగుతా ఉంది. ప్రభుత్వం గాని ఈ 2002 ఓటర్ లిస్టు ప్రకారం కాకుండా మరేదైనా ఆప్షన్ ఇస్తే ఓటర్లందరికీ బాగుంటుందని మా వైఎస్ఆర్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఓకే బాబు, ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి 7వ వార్డు కమిటీ అధ్యక్షుడైనటువంటి అరుణ్ కుమార్ గారిని మాట్లాడుతున్నా పోతా ఉన్నాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. ఈ ఎస్ఆర్ ప్రోగ్రామ్ లో నేను అబ్జర్వ్ చేసిన కొన్ని విషయాలు ఏమంటే జూన్ 14 నుంచి జూలై 14 వరకు ప్రోగ్రామ్ అయితే నెలవారీగా జరుగుతూ ఉంది. నేను యాజ్ ఎ బిఎల్ గా నాకు ఇచ్చిన అవకాశం ఏమంటే 2002 లిస్ట్ లో చాలా మంది అయితే కొంతమంది ఉన్నా గానీ దాని మ్యాపింగ్ విషయంలో మాత్రము ఖచ్చితంగా కొన్ని లోపాలు అయితే నేను చూడగలిగినాను. ఎందుకంటే నా ఓట్ అనేది 2002లో లేనప్పటికీ మా నాన్న ద్వారా నేను మ్యాపింగ్ చేసుకోవడం అనేది జరిగింది. అలాగా కొంతమంది 2002 లిస్ట్ లో వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న పేర్లు లేవు. అలాంటి వాటిని మాత్రం ఖచ్చితంగా గుర్తించాలని, అలాగే ఈ ప్రోగ్రామ్ లో మెయిన్ ఒక ఉద్దేశం ఏమంటే డబుల్ ఎంట్రీస్ గానీ డెత్లు గానీ పోయినప్పటికీ కొత్తగా చేర్చుకోవాల్సిన అవకాశం ఉన్నప్పటికీ ఆ ప్రోగ్రామ్ లో దాన్ని చేర్చుకోకపోవడం అనేది మాత్రము అది కొద్దిగా మాకు నిరాశగానే ఉంది. కాబట్టి దాన్ని లోపల సరిదిద్ది ఈ ప్రోగ్రామ్ కొద్దిగా ఎక్స్టెండ్ చేసి ఇంకా వారం 10 రోజులు పొడిగించి కొత్త వారికి కూడా అవకాశం ఇస్తే కొత్త ఎంట్రీస్ కూడా అంటే కొత్త ఓటర్ లిస్ట్ ప్రకారం అంటే ఇప్పుడు ఎవరైతే 18 ఇయర్స్ నింటారో వాళ్ళకు కూడా అవకాశం కల్పిస్తే రాబో దినాల్లో మంచిగా ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ లోపాలు ఏవైతే ఉన్నాయంటే 2002 లిస్ట్ ఆధారంగా చేసిన మ్యాపింగ్ విషయంలో ఖచ్చితంగా జాప్యం అయితే జరుగుతుందనేది ఖచ్చితంగా నేను నమ్ముతున్నాను. దాన్ని బట్టి మీరు ఆ లోపాలను సరిదిద్ది ఇంకా మరింత దీన్ని వేగవంతంగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అవకాశం ఇచ్చినందుకు పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.